వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో ప్రజాపాలన అభయహస్తం 5 గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్. సర్పంచ్ మాట్లాడుతూ మహాలక్ష్మి, రైతు భరోసా, ఇంద్రమయుల్లో గృహజ్యోతి, చేయూత పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి ఒక్కరూ వీటిని ఉపయోగించుకోవాలని, న్యూ రేషన్ కార్డు లేని వాళ్లు కూడా అందరూ దరఖాస్తులు రేపట్లోగా గ్రామ పంచాయతీ దగ్గర దరఖాస్తు చేసుకోగలరు. అలాగే రామారావు సారథ్యంలో సాంస్కృతిక కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, ఎంపీఓ హనుమంతరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీశైలం, ఏపీఓ శ్వేత, సెక్రటరీ కృష్ణ, ఆర్ఏ సంతోష్, ఐసీడీసీ సూపర్వైజర్ సువర్ణ, ఏఎన్ఎం అనురాధ, సబ్ ఇంజనీర్ వంశీ, ఏఈఓ అశోక్ రెడ్డి, ఏఈఓ ప్రవీణ్, చేగుంట పిఎస్ కానిస్టేబుల్ వెంకటేష్, మౌనిక, ఎఫ్ఏ ప్రదీప్, సిఎస్ స్వామి, వార్డు మెంబర్లు, కోఆప్షన్ మెంబర్లు, ఆశా వర్కర్లు, వివో లీడర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా 5 గ్యారంటీలకు సంబంధించి ఇంటింటికి ఫారాలు ఇవ్వడం జరిగింది. వీటిని 580 రేషన్ కార్డులకు 580 ఫామ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు గ్రామ సభలో భాగంగా ఈరోజు ఫామ్స్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రోజుకు 460 ఫామ్స్ సబ్మిట్ చేశారు. మిగిలిన 120 ఫారాలు కూడా రేపటి వరకు టైం ఉంది కాబట్టి అందరూ తప్పనిసరిగా ఇక్కడ సబ్మిట్ చేయాలని కోరుకుంటున్నాము. వారందరూ గ్రామ పంచాయతీ వద్ద తప్పకుండా ఫామ్స్ ఇచ్చి 5 గ్యారంటీలకు అర్హులు కాగలరని కోరుకుంటున్నాము. ఈ గ్రామ స్థాయిలో ఈరోజు అధికారులు అందరూ ఇక్కడ సేవలు చేస్తున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు. గ్రామ ఉప సర్పంచ్, ఏఎన్ఎం, మండల అధికారులు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చందాయిపేట గ్రామంలో గ్రామసభ ప్రజాపాలనలో భాగంగా గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామసభలో వాళ్లకు అభయాస్తం ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి ఫామ్స్లో 460 రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇంకా మిగిలిన 120 అభయాస్తం ఫామ్స్ను రేపటిలోగా, అనగా తేదీ 6వ తారీఖులోగా సాయంత్రం 5 గంటల వరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శికి సబ్మిట్ చేయగలరు. అప్పటివంటి ఆందోళన చెందవలసిన లేదు, ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి 6వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల వరకు ఇవ్వడం జరిగింది.